గతించిన దినములన్నయు తన దగ్గర రెక్కల చోట్న క్షేమంగా కాపాడి ఈరోజు తన పరిశుద్ధ మందిరంలోనికి శుభప్రదంగా ఆరోగ్యవంతులుగా మనల్ని నడిపించిన దేవాతి దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దూర ప్రాంతం నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్న సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఈరోజు వాక్యం దగ్గరికి ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గతించిన వారం మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ హోరేబు పర్వతం గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. హోరేబు పర్వతము మీద దేవుడు ఎట్టి విధంగా మోషేని పిలిచాడో ఆ పిలుపును మనం చూసాం. గత వారం పర్వతము యొక్క గొప్పతనం, ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనమైన పర్వతం దేవునికి ప్రయోజనకరమైన పర్వతముగా, దేవుని పర్వతముగా ఈరోజు యెరూషలేము ప్రభుత్వానికి, ఇశ్రాయేలు ప్రభుత్వానికి గొప్ప ఆదాయమైన పర్వతముగా దేవుడు ఆ పర్వతాన్ని ఎలాగా మార్చాడు. ఈరోజు ఒకానొకప్పుడు నిష్ప్రయోజనమైన స్థలం అని చెప్పబడిన అదే భూమి ఈరోజు ప్రయోజనకరమైనదిగా ఎలాగా మార్చబడింది, దేవుడు ఆ ప్లేస్ని అలా ఎలాగా మార్చాడు అనే విషయాన్ని గత వారం మనం ధ్యానం చేశాం. ఈరోజు ఆ పర్వతం మీద నుంచి పిలువబడిన మోషే కూడా ఏమంటున్నాడంటే, నేను వ్యర్థుడను అంటున్నాడు. ఏమంటున్నాడు? మనం చదువుకున్న లేఖన భాగం నిర్గమాకాండము 4వ అధ్యాయము 10 నుంచి 14 వరకు మనం చదువుకున్నాం. మనం చదువుకున్న ఆ లేఖ భాగంలో మోషే దేవునితో అంటున్నాడు, నేను నత్తివాడను. ఏమంటున్నాడండి? నేను నత్తివాడను, నిష్ప్రయోజకుడను, నీవంటున్న పనికి ఏమాత్రం కూడా నేను ఉపయోగకరమైన వాడను కాదు. అయ్యో, నన్ను విడిచిపెట్టి మరొకరిని నెతుక్కోండి అంటున్నాడు. దేవుడు మోషేను పిలుస్తున్న పర్వతము నిష్ప్రయోజనమైన భూమి. దేవుడు పిలిచిన వ్యక్తి అయిన మోషే కూడా ఏమంటున్నాడంటే, నేను కూడా నిష్ప్రయోజకుణ్ణి అంటున్నాడు. నేను కూడా నిష్ప్రయోజకుణ్ణి, నత్తివాడను, చేతకాని వాడిని అంటున్నాడు. జాగ్రత్తగా ఈ 2 విషయాలను మనం దగ్గర పెట్టి ఆలోచన చేద్దాం. పిలిచిన భూమి నిష్ప్రయోజనమైనది, పిలువబడిన వ్యక్తి కూడా నిష్ప్రయోజనమైన వాడు. ఇక్కడ దేవుడు ఏది చేస్తున్నా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తాడు. దేవుడు ఏది చేస్తున్నా గొప్ప కార్యము జరిగించడానికే చేస్తాడు. దేవుడు ఏది చేస్తున్నా ఈ భూమి మీద ఆయనకు మహిమ కలిగే విధంగా చేస్తాడు. నిష్ప్రయోజనమైన ప్రాంతము నుంచి నిష్ప్రయోజన వ్యక్తిని ఎందుకు పిలుస్తున్నాడు? పిలిచిన ప్రాంతము నిష్ప్రయోజనమైంది, పిలువబడుతున్న వ్యక్తి నిష్ప్రయోజనమైన వాడు. ఈ నిష్ప్రయోజనమైన ప్లేస్ నుంచి నిష్ప్రయోజనమైన వ్యక్తి ద్వారా ప్రయోజనకరమైనది ఏం జరుగుతుంది? అర్థమవుతుందా? మీకు సులువుగా అర్థం అవడానికి ఇలా చెప్తాం, రైతులు కాబట్టి. అసలు ఆ భూమి పండదు. ఆ భూమి ఏమాత్రం కూడా మంచిగా వర్షాలు కురిసినా, ఏం పడినా, ఎంత మంచి వాతావరణం ఉన్నా ఆ భూమి అసలు పంట పండే భూమి కాదు. ఆ పంట పండని భూమిని వ్యవసాయం చేయడం ఏమాత్రం కూడా చేతకానోడికి ఇచ్చాము. అర్థమవుతుంది కదా? అతగాడికి వ్యవసాయం అంటే ఏంటో తెలియదు, వ్యవసాయం ఎలా చేయాలో రాదు. అటువంటి వ్యవసాయం చేయడం తెలియనోడికి, రాని వాడికి ఏమి పండని భూమి అని తెలిసినా కూడా ఆ వ్యక్తికి ఇచ్చాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమి పండని ఆ భూమి మీద ఏమి పండించడం చేత కాని ఆ వ్యక్తి మంచి పంట పండించగలడా? అందరు ఇక్కడ ఉన్నారు కదా, అందరికి అర్థమైంది ఈ మాట. మంచి పంట పండించగలడా? భూమి పంట పండని భూమి. ఏ వ్యక్తికైతే పోలే బాగా పంట పండి
అంటే గనక ఎంత పంట పండని భూమి మీద అయినా అరే ఆడు వ్యవసాయం చేయడం గొప్పగా తెలుసురా, ఏ భూమి మీద అయినా వాడు బంగారము పండించేస్తాడ అంటారనరా. ఉన్నారు కదా అటువంటి వాళ్ళు. వాడికి ఏ భూమిని ఇవ్వండి బంగారం పండించేస్తాడు రాడు. అటువంటి వాడికి ఇచ్చామనుకో అది వ్యర్థమైన భూమి అయినా గొప్ప పంట పండిస్తాడరా అనుకోవచ్చు. ఏమండి, పోలే అది బాగా పండే భూమి, బాగా పండే భూమి, బాగా పండే భూమిని ఎంత వ్యవసాయం చేయడం చేత కాని వాడికి ఇచ్చిన అరే అక్కడ ఎవడి విత్తనాలు చల్లినా మొలిసేస్తాయిరా, మంచి భూమిరా అది అంటారనరా. ఇక్కడ భూమి పనికిరాంది, ఇప్పుడు పిలువబడిన వ్యక్తి పనికిరానోడు, మరేం గొప్ప పని జరుగుతుంది? ఇప్పుడు గొప్ప పని జరుగుతుందని అని ఏమైనా ఊహించగలమా, ఆలోచించగలమా? మరి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? పిలుస్తున్న ప్లేస్ ఏమైనా గొప్పదా? పోనీ ఎవరినైతే పిలిచాడో ఆయన ఏమైనా గొప్పోడా? రెండు గొప్పతనాలు లేవు. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటి తెలుసా? పిలిచిన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్లేస్ కాదు గొప్పది, పిలువబడిన మనిషి కాదు గొప్పవాడు, పిలిచిన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మందికి ఈ విషయం తెలియక ఈ భూమి మీద ఉన్న స్థలాలు గొప్పవనుకుంటున్నారు, భవంతులు గొప్పవనుకుంటున్నారు, బిల్డింగులు గొప్పవనుకుంటున్నారు, గ్రామాలు గొప్పవనుకుంటున్నారు, ప్రదేశాలు గొప్పవనుకుంటున్నారు. ఈ భూమి మీద ఉన్న ఏ ప్లేసు గొప్పది కాదు, ఏ ప్రదేశము గొప్పది కాదు, పోలే ఆ ప్లేస్లో ఉన్న ఏ వ్యక్తి గొప్పోడు కాదు, ఏ మనిషి గొప్పోడు కాదు. ఏ మనిషిలో గొప్పతనం అనేది ఏది కూడా లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందకోలేకపోతున్నారు. పోలే ఇక్కడ మోషే ఒక్కడేనా బలహీనుడు? మోషే ఒక్కడేనా నత్తివాడు? మోషే ఒక్కడైనా చేతకానివాడు? అంటే మనమేమైనా గొప్ప చేతనేని వాళ్ళమా? మనమందరం కూడా అంతే. కానీ ఏంటి ఇక్కడ గొప్పతనం? గొప్పతనము ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ప్లేసు గొప్పది కాదు, పిలువబడిన మనిషి గొప్పోడు కాదు, కానీ గొప్ప కార్యం జరగాలి. ఇక్కడ జరుగుతుంది. గొప్ప కార్యం చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఒకటి మీతో చెప్పాలి, మరి దేవుడు గొప్పవాడు కదా, గొప్ప కార్యం చేస్తాడు కదా, మరి పిలిచేదేంటో గొప్ప ప్లేస్ నుంచి పిలవచ్చు కదా, ఆ పిలిచేదేంటో గొప్ప వ్యక్తిని పిలవచ్చు కదా కదా కదా. ఇప్పుడు బాగా పండించే భూమిని ఏ తెంగరోడు వెళ్ళినా పంట పండించేస్తాడు. ఎందుకు? ఆ భూమి అంత సారమైంది, ఆ భూమికి అంత నీటి ఓటలు లేకపోతే నీటి కాలువలు ఉన్నాయి. ఎవడెళ్ళినా ఆ భూమిని పండించేస్తాడు. ఎందుకంటే ఆ భూమి యొక్క గొప్పతనం అది. ఇక్కడ భూమిలోనూ గొప్పతనం లేదు, పిలువబడిన వ్యక్తిలోనూ గొప్పతనం లేదు. గొప్పతనం ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చూడకుండా ప్లేసులు చూసి గొప్పవి అనుకుంటున్నావేమో, దేవుని చూడకుండా మనుషులను చూసి గొప్పవాళ్ళు అనుకుంటున్నావేమో. ఏ మనిషిలో గొప్పతనం లేదు, ఏ ప్లేస్లో గొప్పతనం లేదు. గొప్పతనం ఉన్నది సూర్యుడిని, చంద్రుని, భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టిని చేసిన దేవాతి దేవుడిలోనే గొప్పతనం ఉంది. ఆ గొప్పవాడైన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నువ్వు గొప్పవాడవని పిలవట్లే, చేతనైన వాడవని పిలవట్లే, జ్ఞానం కలిగిన వాడివి, బుద్ధి కలిగిన వాడవని పిలవట్లే. నువ్వు చేత కాని వాడివి, బలహీనుడివి, బుద్ధి లేని వాడివి అని తెలుసు ఆయనకి. అనేక మంది చేత హేళన చేయబడుతున్నావు, అవమానపరచబడుతున్నావు, దూషించబడుతున్నావు, దుఃఖముతో దినాలు గడుపుతున్నావు అనే సంగతి దేవునికి తెలుసు. అయినా దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. నేను చేతకాని వాడిని, నత్తోడిని, పనికిరాని వాడిని, నిష్ప్రయోజకుని అని ఎంత మోషే అంటున్నా సరే, సరే మోషే వెళ్ళిపో అనట్లే దేవుడు. ఏమంటున్నాడు? అయినా నీవు కావాలి, అయినా నీవు కావాలి, నత్తోడిని అయినా నీవు కావాలి, బలహీనుణ్ణి అయినా నీవు కావాలి, చేతకాని వాడిని అయినా నీవు కావాలి, పనికి మారిన వాడిని అయినా నీవు కావాలి.
ఎందుకో తెలుసా? దేవుని మహిమ ఎంత గొప్పదో, దేవుని బలము ఎంత గొప్పదో, దేవుని ప్రభావం ఎంత గొప్పదో, దేవుని కార్యాలు ఎంత గొప్పవో ఈ లోకానికి తెలియాలి. ఒక గొప్ప అద్భుతం ఇక్కడ జరుగుతుంది. పిలువబడిన వ్యక్తి గొప్పోడు కాదు, పిలిచిన ప్లేసు గొప్పది కాదు, కానీ గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. మోషే గురించి గత వారం ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు మీకు తెలియజేశాను. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తి రాజగృహములో రాచరిక విలువలతో, రాచరిక సౌఖ్యాలతో, రాచరిక భోగ భాగ్యాలతో బ్రతికాడు. రాచరిక విధమైనటువంటి సకల విద్యా ప్రావీణ్యతను అభ్యసించాడు. సకల విద్యా ప్రావీణ్యతను అభ్యసించాడు. సుఖభోగములతో పెరిగిన ఈ మోషే, రాజ వైభోగముతో పెరిగిన ఈ మోషే, సకల విద్యను అభ్యసించిన ఈ మోషే పరిస్థితుల కారణాన్ని బట్టి అదే రాజు దర్బారులో నుంచి మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. మిద్యాను అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళాడు రాజుగారు కొడుకు? అక్కడేమో రాజుగారి ప్యాలెస్ ఉందా? ఆ రాజుగారి ప్యాలెస్ ఇంకా గొప్పగా బతకడానికి వెళ్ళాడంటే కానే కాదు. అక్కడికి వెళ్ళింది మోషే ఎందుకో తెలుసా? గొర్రెల్ని మేపుకోవడానికి. దేనికి వెళ్ళాడండి? గొప్ప ఉన్నతమైన విద్యను అభ్యసించిన మోషే ఏం చేయడానికి వెళ్ళాడు? గొర్రెల్ని కాసుకోవడానికి. ఎంతకాలం కాసాడు తెలుసా గొర్రెల్ని? 40 సంవత్సరాలు. మోషే చదివిన చదువేంటి, చేస్తున్న పనేంటి, రెండిటికి సంబంధం లేదు. నిష్ప్రయోజనమైన బ్రతుకుతున్నాడు. ఉపయోగం లేని జీవితం జీవిస్తున్నాడు. దుఃఖంతో కూడిన జీవితం జీవిస్తున్నాడు. వేదనతో, కష్టముతో కూడిన జీవితము మోషే జీవిస్తున్నాడు. కష్టం అంటే ఏంటో తెలియదు మోషేకి ఇంతవరకు. ఆకలి అంటే ఏంటో తెలియదు ఇంతవరకు మోషేకు. చెమట పట్టడం అంటే ఏంటో మోషేకు తెలియదు ఇంతవరకు. అంత సుఖవంతమైన జీవితం జీవించాడు. కానీ ఇప్పుడు శ్రమ పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, చెమట ఓడుస్తున్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు. 40 సంవత్సరాలు అరణ్యము గొర్రెలు కాసుకుంటూ ఎండనక వాననక కొండనక తిరుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి ఈ మాట. ఈరోజు ఈ లోకంలో కూడా అనేక మంది గొప్ప చదువులు చదువుకొని ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు, ఉన్నతమైన మంచి మంచి టాలెంట్స్ కలిగిన వారు, తలంతులు కలిగిన వారు ఈరోజు నిష్ప్రయోజకులు అయిపోతున్నారు సమాజంలో. ఉపయోగం లేని వారు అయిపోతున్నారు సమాజంలో. పనికి మాలిన వారు, పనికి రాని వారు అయిపోతున్నారు సమాజంలో. కానీ దేవుడు పిలుపుని వింటే, దేవుడు పిలుపుని విని వస్తే ఎంత నిష్ప్రయోజకుడినైనా, ఎంత పనికి రాని వాడినైనా దేవుడు పనికొచ్చేవాడుగా మార్చేస్తాడు. ఈ మోషే దానికి గొప్ప నిదర్శనం. ఈ మోషే దేవుడు పిలిచిన పిలుపును ఆ మిద్యాను అరణ్యంలో లోబడినట్టుగా మనము చూస్తున్నాం. వచ్చేద్దాం సందేశం దగ్గరికి. ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో హోరేబు పర్వతం మీద ఒక పొదను పుట్టించి ఆ పొదను మండిస్తూ ఎలాగైనా మోషే పొద దగ్గరికి రావాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఎలాగైనా మోషే పొద దగ్గరికి రావాలి అని దేవుడు గొప్ప ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ కలిగిన దేవుడు ఒక మాట అంటాడండి, జగత్తుకు వినండి మాట. ప్రతి మోకాలు నా నామం పేరిట వంగుతుంది, ప్రతి నాలుక నా నామాన్ని స్తుతిస్తుంది. అలా మార్చగలిగిన ప్లాన్, ప్రణాళిక దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మోషే రాచరిక విలువలతో, మర్యాదలతో పెరిగాడు. తర్వాత మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళి అన్యుల కుటుంబంలో ఉన్నాడు. రాజు ఇంట్లో ఉన్నంత కాలం కానీ, మిద్యాను అరణ్యంలో మంద మేపుతున్నంత కాలం కానీ దేవుని యొక్క సన్నిధి ఏంటో మోషేకు తెలియదు, దేవుని మాట ఏంటో మోషేకు తెలియదు, దేవుని బలమేంటో మోషేకు తెలియదు, దేవుని ప్రభావం ఏమిటో మోషేకు తెలియదు. తెలుసు అంటారా? ఇవేమీ మోషేకు తెలియదు. నిష్ప్రయోజకుడిగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఇప్పుడు ఈ యొక్క మోషే దేవుని యొక్క దృష్టిలో పడ్డాడు. దేవుడు తన ఉన్నతమైన ప్రణాళిక కొరకు మోషేను దేవుడు
ఎన్నుకుంటున్నాడు. ఆ మోషేను పిలవడానికి దేవుడు ఆ హోరేబు అనే నిష్ప్రయోజనమైన ప్రదేశంలో ఒక పొదను పుట్టించి ఆ పొదను ఆయన మండిస్తూ ఉన్నాడు. ఆ పొద మండుచున్న పొదను చూసినటువంటి ఈ మోషే వెళ్ళకుండా, ఆ పొదను చూడకుండా ఉండలేకపోయాడు. గత ఆదివారం చెప్పాను, ఆ పొదే దేవుని యొక్క మందిరం. ఆ పొదేంటి? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం. ఆ పొద అని దేవుని మందిరం దగ్గర దేవుని యొక్క మాట అనే వాక్యము మండుతూ ఉంది. ఏముంది ఇక్కడ? దేవుని మందిరంలో ఏముంది? ఆయన వాక్యం. ఇప్పుడు పొదలో నుంచి ఏమొస్తుంది బయటికి? బంగారమా? ఆ పొదలో నుంచి ఏం వినిపిస్తుందండి? దేవుని మాట. అక్కడ పొదను మండిస్తుంది ఏంటంటే దేవుని యొక్క మాట. దేవుని సన్నిధిని కూడా మండిస్తుంది, దేవుని సన్నిధిలో కూడా నివాసం చేస్తుంది. ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట. దేవాలయములో ఏదో అధికారాలు లేవండి, పెత్తనాలు లేవండి, దేవాలయంలో డబ్బులు లేవండి, దేవాలయంలో ఇంకేదేదో ఘనత గౌరవాలు లేవండి. దేవాలయంలో ఉంది ఏమిటంటే దేవుని మాట. దేవాలయానికి పెత్తనాలు చేయడానికి రాకండి, దేవాలయానికి పెద్దరికాల కొరకు రాకండి, దేవాలయాలకి నీ ఘనత నీ గౌరవం కొరకు రాకండి, దేవాలయానికి నీ డబ్బు నీ స్వార్థం కొరకు రాకండి. దేవాలయానికి మీరు రావాలి అంటే దేవుని మాట వినడానికి రండి, దేవుని ప్రత్యక్షతను చూడ్డానికి రండి. దేవుని యొక్క మాటలో ఉన్న గొప్ప ఆశీర్వాదం, దేవుని యొక్క మాటలో ఉన్న గొప్ప మేలు, దేవుని మాటలో ఉన్న గొప్ప జీవం, దేవుని మాటలో ఉన్న గొప్ప మార్పును పొందుకోవడానికి రండి. అంతే తప్ప దేవాలయానికి వెళితే ఏదో గౌరవం వచ్చేస్తుంది, దేవాలయానికి వెళితే ఏదో ఘనత వచ్చేస్తుంది, దేవాలయానికి వెళితే ఏదో గొప్ప పదవులు వచ్చేస్తాయి, దేవాలయానికి వెళితే ఏదో గొప్ప డబ్బులు వచ్చేస్తాయి, దేవాలయానికి వెళితే ఏదో గొప్ప మేలు జరిగిపోద్ది. ఈ ఆశతో ఈ ఆలోచనలతో దేవాలయానికి దయచేసి రాకండి. నీవు దేవాలయానికి ఆ ఆలోచనలతో వస్తే గనక నీవు శాపగ్రస్తుడివి, శాపాన్ని తీసుకెళ్తున్నావు. కానీ దేవుని సందుకు వచ్చిన నీవు ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళట్లేదు. మోషే అనుకుంటున్నాడు, ఒరే అక్కడ ఏ పొద లేదు ఇంతవరకు, ఏ చెట్టు లేదు ఇంతవరకు, అక్కడ పొదలాగా పుట్టింది, ఆ పొదలాగా మండుతుంది, మండుతూనే ఉంది, కానీ ఆ పొద ఎందుకు ఆరిపోవడం లేదు? ఆ పొద ఆరిపోవడం లేదు. ఏంటి వింత అని దగ్గరికి చూడ్డానికి మోషే వెళ్తున్నాడు. దేవుడు అంటున్నాడు మోషేతో, ఏ మోషే, మోషే ఈ చెప్పులను ఇప్పు. ఇదేంటి? నిష్ప్రయోజనమైన స్థలం, ఉపయోగం లేని స్థలం, నిర్జనమైన స్థలం ఇప్పుడు ఏమైపోయిందంట? పరిశుద్ధ స్థలం అయిపోయింది, దేవుని శ్రేష్టమైన మందిరం అయిపోయింది. అమ్మలారా ఒక సత్యం చెప్తాను వినండి. ఒక 100-150 సంవత్సరాల క్రితం దగ్గరికి వెళ్తే, ఇప్పుడు పట్టణాల్లో ఎక్కడైతే మందిరాలు కట్టబడ్డాయో, గొప్ప గొప్ప పట్టణాల్లో ఈరోజు మందిరాలు ఎక్కడున్నాయో తెలుసా? టౌన్ సెంట్రల్లో, టౌన్ మధ్యలో ఉన్నాయి మందిరాలు. కానీ ఒక 150-200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే గనక ఆ మందిరాలు ఎక్కడ కట్టబడ్డాయి తెలుసండి? నిష్ప్రయోజనమైన స్థలాల్లో కట్టబడ్డాయి, ఉపయోగం లేని స్థలాల్లో కట్టబడ్డాయి, పనికి మాలిన స్థలాల్లో కట్టబడ్డాయి. విలియం కేరీ అనే దైవ సేవకుడు 200 సంవత్సరాల క్రితం కలకత్తాలో ఒక ప్లేస్ కొని అక్కడ ఒక యూనివర్సిటీ కట్టాడు. ఆ యూనివర్సిటీ కట్టిన ఆ స్థలం ఏంటో తెలుసా? కలకత్తా చెత్తంతా పట్టుకొచ్చి పడేస్తారు అక్కడ. కలకత్తా చెత్తంతా పట్టుకొచ్చి అక్కడ పడేస్తారు. ఒక పెంట చెత్త కుప్పను కొన్నాడు విలియం కేరీ. ఆనాటి దినాల్లో కలకత్తాలో ఉన్న గొప్పవారందరూ అన్నారంటే, ఇటు బుద్ధి లేదురా, తెంగరోడ్రా, జడ్డోడ్రా, ఎవడన్నా కొంటే ఆ సెంటర్లో ప్లేస్ కొంటాడు, కానీ
చివరున్న చెత్త కుప్పను ఎవడైనా కొంటాడా? జడ్డోని చూస్తుంటున్నారంటండి. కానీ ఇప్పుడు అదే చెత్త కుప్ప అయిన, ఆ పెంట అయిన కలకత్తాకు దూరంగా ఉన్న ఆ ప్లేసే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? కలకత్తా నడుబొడ్డుకు వచ్చేసింది. ఆ దూరాన కొన్నటువంటి చర్చి, ఆ ప్లేసు నడుచుకుంటూ టౌన్లోకి వచ్చేసింది అంటారా? ఏం జరిగింది? టౌన్ ఎక్కడి నుంచి నడుచుకుంటూ, ఇప్పుడు భారతదేశానికి ఎలా ఉందో తెలుసా? ఏ సెంటర్లో చూసినా చర్చిలు వచ్చేసినాయి. తట్టుకోలేకపోతున్నారండి, తట్టుకోలేకపోతున్నారు. ఆ చర్చిలు ప్రయోజనకరమైన ప్లేసులు కాదు ఒకనకప్పుడు. దేవాలయాలు కట్టబడిన స్థలాలు ఉన్నతమైనవి కాదు ఒకనకప్పుడు. ప్రయోజనకరమైనవి కాదు ఒకనకప్పుడు. ఉపయోగం లేని పనికిరానివి. కానీ ఇవి ఈరోజు అదే ప్లేసులు ఎలా మారిపోయినాయి? ప్రయోజనకరమైనవిగా, ఘనమైనవిగా, గొప్పవిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం నిష్ప్రయోజనం అని చూడకు. దేవుని మందిరం ప్రయోజనం లేనిది, ఉపయోగం లేనిది, పనికి రానిది అని చూడకు. ఏ పనికి రాని ప్రాంతంలో మందిరం కట్టబడినా దేవుడు దాన్ని ప్రయోజనకరమైన, పనికి వచ్చే విధంగా, శ్రేష్టమైన విధంగా దేవుడు దాన్ని దీవించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవెంత పనికి మాలిన వాడవైనా శ్రేష్టమైన దేవుని ఆలయానికి రా, శ్రేష్టమైన దేవుని పొద దగ్గరికి రా, శ్రేష్టమైన పరిశుద్ధ స్థలములోనికి రా. నీ బ్రతికే మారిపోతుంది, నీ జీవితమే మారిపోతుంది. గతించిన 3 వారాల క్రితం ఒక కుటుంబం మందిరానికి వచ్చింది. వారితో నేను మాట్లాడుతున్నాను. ఇంతవరకు వారి గురించిన ఆలోచన ఏంటంటే, ఏదో మన ఊళ్ళో పుట్టారు, ఎక్కడికో వెళ్ళారు, యేసు ప్రభుని తెలుసుకున్నారు, ఏదో చర్చికి వెళ్తున్నారు, ఏదో అలా అనుకున్నాను. అంత భక్తి లేదు, అంత ప్రార్థన లేదు, అంత విశ్వాసం లేదు, ఏదో అలా టౌన్లో యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి చర్చికి వెళ్తున్నాము. కానీ వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, వారు చెప్తున్న మాట, అయ్యా పట్టణంలో ఉన్నామన్న పేరే కానీ మాకున్న కష్టాలు ఇన్ని అన్నీ కాదు, మా సమస్యలు ఇన్ని అన్నీ కాదు, మా పేదరికం ఇంత అంత కాదు, మా ఆర్థిక సమస్యలు ఇన్ని అన్నీ కావు. అయితే మా ఇరువురుము మా ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తాం. భార్య భర్తలు ఇద్దరము కలిసి ఎవరితో చెప్పుకోం మా ఆర్థిక సమస్యలు, మా బాధలు ఎవరితో చెప్పుకోం, మా కష్టాలు ఎవరితో చెప్పుకోం, మాకున్నటువంటి అపాయాలు ప్రమాదాలు ఎవరితో చెప్పుకోం. ఎవరు తీరుస్తారు? మా భార్య భర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తాం. గతించిన దినాల్లో మా కుటుంబంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడంటే, ఈ అన్ని అద్భుతాలు చేస్తున్న ఒక్కొక్కటి వారు చెప్పుకుంటూ వస్తే, బా ఇది కదా దేవుని గొప్పతనం అంటే, ఇది కదా కుటుంబం దేవునిలో వర్ధిల్లడం అంటే, ఇది కదా కుటుంబం దేవుని ప్రసన్నతను అనుభవించడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రామ్మోహన్ సుగుణ ఎవరో కాదు, మన రామ్మోహన్ సుగుణ. వారిద్దరు చెప్తున్నప్పుడు, వారు నోటంట మాటలు వింటున్నప్పుడు, రిజిస్ట్రేషన్ కొరకు ఎంత ఇబ్బంది అయిందండి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆయనకి 50 లక్షల డబ్బులు ఇచ్చేసాం, ఇంకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వట్లే, చెయ్యట్లేదు, వాడు బాధ్యతలు వేస్తున్నాడు. అలా అయిపోతే ఇంత డబ్బు ఇచ్చాం, నిష్ప్రయోజనం అయిపోద్దా? ఏంది పరిస్థితి? ఎంతో బాధపడ్డారంట అండి. ఎవరి దగ్గరికి లప్పడుగుదామన్నా ఎవరు ఇవ్వట్లేదంట. మా భార్య భర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేసాము. దేవుడు అద్భుతముగా ఏ ఇబ్బంది లేకుండా మా ల్యాండ్ మాకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఎన్నో అద్భుతాలు. అమ్మా కనుకప్పుడు నిష్ప్రయోజకులం. దేవుని మందిరానికి రానంత వరకు, దేవుని మాట ఏంటో ఎరగనంత వరకు, దేవుని సన్నిధిని ఏంటో తెలియనంత వరకు నీవు నిష్ప్రయోజకుడివి, నీవు నిష్ప్రయోజకురాలివి. దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత, దేవుని మాట విన్న తర్వాత నీ బ్రతుకును, నీ జీవితాన్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చేస్తాడు. ఎలా మార్చేస్తాడు?
ప్రయోజనకరంగా మార్చేస్తాడు. ఇక్కడ మోషే నిష్ప్రయోజనమైన స్థలంలోనికి అడుగుపెట్టాడు, నిష్ప్రయోజకుడుగా అడుగుపెట్టాడు. కానీ అక్కడికి అడుగు పెట్టిన తర్వాత మోషే జీవితమే మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తెలుసా? పిలిచినవాడు నమ్మదగినవాడు. వెళ్ళిన ప్లేసు నమ్మదగింది కాదు, వెళ్ళిన వ్యక్తి నమ్మదగినవాడు కాదు, కానీ ఎవరు నమ్మదగిన వారు? పిలిచిన వ్యక్తి ఉన్నారే. మోషే మోషే అని పిలిచాడే, ఆ పిలిచిన వ్యక్తి నమ్మదగినవాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. నిష్ప్రయోజకుడిగా వచ్చిన మోషే అక్కడి నుంచి ఎలాగ పరిణతి చెందాడు, ఎలాగ మార్పు చెందాడు. పనికి రాని వాణ్ణి నత్తివాణ్ణి అన్న మోషే గొప్ప నాయకుడిగా ఎలాగా మార్చబడ్డాడు. ముగింపులోనికి నేను తీసుకువస్తాను మిమ్మల్ని. మొదటిగా మనం చూద్దాం మోషేలో ఉన్న గొప్ప గుణ లక్షణం. నిర్గమాకాండము 32వ అధ్యాయం 33 నుంచి 35 వరకు మనం చదివితే, నిర్గమాకాండం 32వ అధ్యాయం 33 నుంచి 35 వరకు చదివితే అక్కడ ఉన్న మోషేలో ఉన్న గొప్ప గుణ లక్షణం, మొట్టమొదటి లక్షణం అక్కడ చూస్తాం. ఏంటి ఆ గొప్ప గుణ లక్షణం అంటే, నిర్గమాకాండము 32వ అధ్యాయము 33 నుంచి 35 వరకు అండి. యెహోవా వారిని బాధ పెట్టెను. అక్కడ మనం చదివితే గనక 33 ఆ మాటల్లో ఉంటున్న మాట ఏంటంటే, మోషే అంటున్నాడు, జీవ గ్రంథములో నుంచి నా పేరును తుడిచేయి. జీవ గ్రంథములో నుంచి నా పేరును 32 33 కదండి, 32 32లో మనం చూస్తాం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితవా, లేని ఎడల నీవు వ్రాసిన జీవ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయము. ఏమంటున్నాడు? నా పేరునే జీవ గ్రంథములో నుంచి తీసేయి. ఎంత గొప్ప త్యాగం అండి. ఒకసారి మనం ఆలోచించేద్దాం. క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా మన కూతురు గురించి కానీ, మన కొడుకు గురించి కానీ, మన భార్య గురించి కానీ, మన భర్త గురించి కానీ పరలోకం వద్దు అని ఎవరైనా చెప్తారా? ఎక్కడున్న వాళ్ళు మరొకసారి నా మాటేనండి. మీ ఆయన గురించి కానీ, మీ ఆవిడ గురించి కానీ, మీ కొడుకు గురించి కానీ, మీ కూతురు గురించి కానీ, మీ బంధువుల గురించి కానీ, మీ కుటుంబీకుల గురించి కానీ, అయ్యా నన్ను నరకంలో పడేసి ఆ పరలోకం నాకు వద్దు అని ఎవరైనా చెప్తారు ఇక్కడ? ఎందుకండి? అక్కడికి కనుక వెళ్ళకపోతే జీవితాంతము భయంకరమైన నరకం అనుభవించాలి. ఏమనుభవించాలి? మోషే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆ పరలోకానికి చేరుకునే లిస్ట్లో నుంచి నా పేరును, అంతే కదా జీవ గ్రంథంలోంచి అంటే, అంతేనా? అర్థమైంది అందరికీ? పరలోకానికి చేరుకుని ఆ లిస్టులో నుంచి నా పేరును తీసేయి అంటే ఏం ఒప్పుకుంటున్నాడు? నరకంలో వేసేయి నన్ను. ఎందుకంటున్నాడు ఎంత మాట అంటే, నీ ప్రజలు ఎవరు? నీ ప్రజల్ని విడిచిపెట్టకూడదు. నీ ప్రజలు నీకు దూరం అయిపోకూడదు. నీ ప్రజలు నిన్ను గణపరచాలి. నీ ప్రజలు నీ మాట వినాలి. నీ ప్రజలు నీ మార్గంలో నడవాలి. నీ ప్రజల ద్వారా నీకు మహిమ రావాలి. అయ్యా, నన్నన్న విడిచిపెట్టే కానీ నీ ప్రజల్ని మాత్రం నీవు విడిచిపెట్టద్దు. నన్నన్న తుడిచే కానీ నీ ప్రజలు మాత్రం నీవు
తుడచొద్దు, నా మీదైనా శిక్ష వేయి, కానీ నీ ప్రజల మీదకు మాత్రం దయచేసి శిక్షను వెయ్యకు. నా పాపాన్నైనా క్షమించొద్దు, కానీ నీ ప్రజల్ని మాత్రం క్షమించు. ఇంతే కదండి, ఇంతేనమాట. నా పాపాన్ని క్షమించొద్దు, నేను పాపినా దుర్మార్గున్నా నా పాపాన్ని అలాగే ఉంచేయి, కానీ నీ ప్రజల్ని మాత్రం దయచేసి వారు చేసిన పాపపు శిక్షను వారి మీద వేయొద్దు. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప త్యాగం. నత్తివాడు అయిన మోషే, పనికిరానివాడు అయిన మోషే, ప్రజలందరూ కలిసి ముక్త కంఠంతో అంటున్నారు, మోషేయే మాకు నాయకుడు, మోషే తర్వాత మనకు నాయకుడు ఎవరు? 20 లక్షల మంది ప్రజల్లో మోషే తర్వాత నాయకుడుగా ఎవరు కూడా వినిపిస్తుంది అందరికీ. మోషే తర్వాత నిలబడడానికి ఇదిరా వీడ్రా అనేవాడు 20 లక్షల మందిలో ఒక్కడు లేడు. అంత గొప్ప నాయకుడిగా మోషే ఎలాగయ్యాడు అంటే, మొదటి లక్షణం ఇక్కడ చూస్తున్నాం, ప్రజల కొరకు త్యాగము చేసే మనస్సు కలిగిన వాడు మోషే. ఎవరి కొరకు? ప్రజల కొరకు త్యాగము చేసే గుణం, త్యాగము చేసే మంచి మనస్సు కలిగిన వాడు మోషే. ఈరోజు మన కుటుంబాల గురించే మనం త్యాగాలు చేయలేకపోతున్నాం, మన పిల్లల గురించే మనం త్యాగాలు చేయలేకపోతున్నాం. మర్చిపోయాం త్యాగం అంటే ఏంటో. ఈనాటి దినాల్లో ప్రతి ఒక్కరికి వచ్చేసింది ఏంటో తెలుసా? స్వార్థం. త్యాగానికి వ్యతిరేక పదం, త్యాగానికి వ్యతిరేక పదం చెప్పమ్మా బ్లెస్సి. త్యాగం వ్యతిరేకం స్వార్థం. త్యాగం ఏంటి? నేను బాధపడతాను, ఎదుటోడు మంచిగా ఉండాలి, ఇది కదా త్యాగం. కానీ స్వార్థం ఏంటి? ఎదుటోడు పాడైపోవాలి, నేను మాత్రం మంచిగా ఉండాలి, అదే కదా స్వార్థం అంటే. ఇప్పుడు సకల మనుషుల్లో ఉంది ఏంటంటే స్వార్థం. ఎదుటోడు ఏమైపోతా నాకెందుకు, నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా పిల్లలు ఆడు నాశనం అయిపోతాడా ఏమైపోతాడు పోనీ, నాకు మాత్రం నా పిల్లలకు మాత్రం ఏ కష్టము నా దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు చూసుకుంటాను. ఎక్కడికి వచ్చేటప్పటికి నా మీదకి వస్తే, నా పిల్లల మీదకి వస్తే, నా కుటుంబం మీదకి వస్తే అప్పుడే అంతు తేలుస్తాను. ఆ పక్కని చంపేసుకున్నా, చీరేసుకున్నా, నరికేసుకున్నా నాకేమీ సంబంధం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, చింత లేదు. నా ఇంటికి రాని ఆడిని సంగతి చెప్తాను. ఆడు జోలికి వెళ్ళాడు, ఆడిని ఏదైనా చేసుకున్నాడు, చేసుకొని నా ఇంటికి వస్తే అప్పుడు తెలుస్తున్నాడు సంగతి. అంతేనా? ఇప్పుడు ప్రజల పరిస్థితులు ఎలాగున్నాయి? రే ఆడు మీ అన్నయ్య కాదంట్రా, మీ తమ్ముడే కాదంట్రా, మీ ఊరుడే కాదంట్రా, మీ ఇంటి పేర్చోడే కాదంట్రా, నాకెందుకు, నేను క్షేమంగా ఉన్నాను, నా పిల్ల నా కుటుంబం క్షేమంగా ఉన్నాను. స్వార్థం 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 కలిగిన ఈ భూమి మీద, స్వార్థం కలిగిన నేటి దినాల్లో త్యాగం అంటే ఏంటి ఈరోజు లోకానికి తెలియడంలే. ఎంతమంది త్యాగాలు చేస్తే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందండి? 80 సంవత్సరాల స్వతంత్రం నేను భారతదేశం అంతా చేస్తుంది. గాంధీ మహాత్ముడు, ఎంతో మంది మహాత్ములు వారి సుఖాన్ని, వారి సౌఖ్యాన్ని, వారి డబ్బును, వారి సమయాన్ని ఇదంతా త్యాగము చేస్తే, అనేక మంది ప్రాణాలను కూడా లెక్క చేయకుండా త్యాగం చేస్తే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడేమో త్యాగాలు, ఇప్పుడేవి నాయకులక త్యాగాలు, ఇప్పుడేవి అధికారులక త్యాగాలు. నన్ను ఎవడన్న మాట అంటే వాడంతూ తేలుస్తాను, వాడు జైల్లో పెట్టేస్తాను. ఏది త్యాగం? కానీ మోషే, పనికిరాని నత్తివాడైన మోషే ఇంత గొప్ప నాయకుడిగా అవ్వడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ప్రజల కొరకు త్యాగం చేసే లక్ష్యం ఉంది మోషేలో. ఏముంది చెప్పండి, చెప్పండి, మాట్లాడాలి. ఏముంది? ప్రజల కొరకు త్యాగం చేసే లక్ష్యం. ఈరోజు త్యాగాలు
ఏమైపోతాయి పోయి నేను నా సినిమా చూసుకుంటూ ఉంటాను, నందు కొట్టుకుపోతాను, నేను నా సెక్టార్లు నేను చేసుకుంటాను, నా కొడుకు కూతురు ఏమైపోతే నాకెందుకు? ఎప్పుడు వస్తుందా అంటే వాళ్ళ మీద జాగ్రత్త. ఎరా 10వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చినాయా? ఫెయిల్ అయిపోయావే, ఉద్యోగం రాలేదే, ఎప్పుడు ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత నీ బిడ్డకు మంచి ఉద్యోగం రావాలని ఆశ నీకుంటే, నీ బిడ్డకు మంచి భవిష్యత్తు కావాలి అని నీకు ఆలోచన ఉంటే, మరి నీలో త్యాగాలు ఉండాలి కదా, అవన్నీ మానాలి కదా. నీ బిడ్డను మందు కొట్టుకు పంపించకుండా ఉండాలి కదా, నీ బిడ్డను పనికి వెళ్ళి పన్ను కొరకు పంపించకుండా ఉండాలి కదా. ఆ కష్టమేదో నీవే పడాలి కదా, ఆ బాధ ఏదో నీవే పడగలదు కదా, ఆ శ్రమ ఏదో నీవే పడాలి కదా. నీకు త్యాగాలు లేవు, నీ కొడుకులు మాత్రం గొప్పోళ్ళు అయిపోవాలి. ఎక్కడ? ఇక్కడ మోషే గొప్పవాడయ్యాడు, ప్రజల క్షేమంగా ఉన్నారంటే అది మోషేలో ఉన్న గొప్ప త్యాగమైన మనస్సు. ఒకటి ఇంకా చెప్పుకోవాలంటే చాలా చెప్తాను ఈ యొక్క అంశం మీద. మరొక మాట మనం చూద్దాం. 33వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇదే నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దేవాతి దేవుడే ఈ మాట చెప్తున్నాడు. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. మోషే దేవునితో ఎలా మాట్లాడుతున్నాడండి? ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా, ఒక మిత్రునితో మాట్లాడుతున్నట్టుగా, ఒక ఆప్తునితో మాట్లాడుతున్నట్టుగా, ఒక సహోదరుడితో మాట్లాడుతున్నట్లుగా, ఒక పక్క వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా. ఎవరితో? సృష్టిని చేసిన దేవాతి దేవునితో ఎలా మాట్లాడుతున్నాడంట? ముఖాముఖిగా. ఇదే మాట 19వ అధ్యాయం చివరి వచనాలకు వచ్చి చూస్తే గనక 19వ అధ్యాయంలో దేవుడు ప్రజలందరితో చెప్పమని మోషేతో చెప్తాడు. మోషే ప్రజలందరితో చెప్పు, రేపు నేను హోరేబు పర్వతం, సీనాయి పర్వతం మీదకు వస్తున్నాను. అక్కడి నుంచి ప్రజలందరితో నేను 10 ఆజ్ఞలు మాట్లాడతాను. 10 ఆజ్ఞలు మాట్లాడతాను. ప్రజలందరూ నా నోటి నుంచి వచ్చే ఆ మాటలు వినాలి. ప్రజలందరితో చెప్పు, అందరినీ పరిశుద్ధంగా ఉండమని చెప్పు, అందరినీ సిద్ధపడి ఉండమని చెప్పు, అందరినీ జాగ్రత్తగా వారి హద్దులో వారి ఉండి సీనాయి పర్వతం దగ్గరికి ఎవరు కూడా రాకూడదు. వస్తే గనుక దేవుడు అక్కడ దిగి వస్తాడు కాబట్టి వారు కాలిపోతారు, ఆ ప్రభావాన్ని వారు తట్టుకోలేరు. కాబట్టి సీనాయి పర్వతం దిగువనే వారందరూ ఉండి నా మాటను వారు వినాలి అని దేవుడు 19వ అధ్యాయంలో చెప్తే, దేవుడు ఆ 10 ఆజ్ఞల్ని స్వయంగా ఆయనే ప్రజలందరికీ తెలియచేస్తే 20వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఏమంటారు తెలుసండి ప్రజలు? అయ్యా మోషే నీకు దండం, మీ దేవునికి దండం, మేము మాత్రం ఆ మాటలు వినలేం, తట్టుకోలేం, బతకలేం ఆ మాటలని. కాబట్టి ఏమనుకోద్దు, కానీ ఆ బాధ ఏదో నువ్వేది పళ్ళు, ఆ మాటలేంటో నువ్వే వెళ్ళి మాట్లాడు. నువ్వు వెళ్ళి మాట్లాడుకుని వచ్చి నువ్వు మాతో చెప్పు, కానీ దేవుని మాటను ముఖాముఖిగా మేము వెళ్ళలేమయ్యా. ఓయ్ మోషే నీకు దండం అయ్యి, ఆ దేవుని మాటకు దండం అయ్యి, మా వల్ల ప్రజలందరూ అంటున్నారు మాతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడితే మేము తట్టుకోలేం. కానీ మోషే ఎలా తట్టుకున్నాడు? మోషే ఆయన పరలోకం చచ్చినోడా? పోలు మోషే ఆయన నాకులాగా కుర్రోడు అనుకుంటున్నారా? ఏమండి, నేను కుర్రోడు అంటే మా పాస్టర్ మనమంతా చూస్తుంది, జుట్టు పండిపోయింది, ముసలోడు అయిపోయాడు, కుర్రోడు అన్నాడు ఏంటన్నాడు చూస్తుంది. అయ్యమ్మ నాకు 45 సంవత్సరాలే, కానీ మోషేకి ఎన్ని సంవత్సరాలు తెలిసప్పుడు 80 సంవత్సరాలు దాటిపోయినాయి. 80 సంవత్సరాలు దాటిపోయినాయి. 80 సంవత్సరాలు దాటిపోయిన వయసులో ఆ గంభీరమైన స్వరాన్ని వినడానికి మోషే ఇష్టపడుతున్నాడు. ఎంత ఇష్టపడుతున్నాడంటే ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టుగా దేవుడు మోషేతో ముఖాముఖిగా. కానీ ప్రజలందరూ ఏమంటున్నారు? కుర్రగాళ్ళందరూ ఏమంటున్నారు? బలమున్న వాళ్ళందరూ ఏమంటున్నారు? శక్తి ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? వయస్సు ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? ఆ మాటను మేము వినలేం.
ఎంత గొప్ప జీవితం మోషేది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం కలిగిన గొప్ప వ్యక్తి మోషే. అమ్మా అయ్యా, ప్రభు పేరిట నమస్కరించి చెప్తున్నాను, మోషేకు మాత్రమే కాదు ఆ ధన్యత. ఈ కొత్త నిబంధన కాలంలో దేవుడు నీకు నాకు కూడా ఆ ధన్యత ఇచ్చాడు. ఈరోజు ముఖాముఖిగా లోకంలో ఎంతమందితోనో మాట్లాడుతున్నావు, మోషే వలె దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం నీకు ఉందా? దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా నీవు నేను ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలమా? నేనంటాను మాట్లాడగలము అని. ఎలాగ పాస్టర్ గారు అని అంటే గనక, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం మోకాళ్ళ ప్రార్థన. ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. నీవు మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎక్కడుంటాడు? జగత్కినమాట. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడా? బంగారు సింహాసనం మీద ఉంటాడా? రావయ్యా 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 అని పిలవాలా? ఈయనేమో నువ్వు మోకరించి ప్రార్థన చేసి, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన ఎక్కడ ఉంటాడు తెలుసా? నీ దగ్గర, నీ పక్కన, నీతోనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జగత్కి వినండి నమ్మలారా, నీవెక్కడ మోకరించి ప్రార్థన చేస్తావు? యేసు ప్రభువు చెప్తున్న వాగ్దానం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి చేరి నా నామం పేరిట మోకరించి ప్రార్థన చేస్తారు, వారి మధ్యలోనే నేను ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే దేవునితో ఎలాగ ముఖాముఖిగా మాట్లాడాడో ఈ కొత్త నిబంధన కాలంలో దేవుడు నీకు నాకు కూడా ఆ ధన్యత ఇచ్చాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసిన స్థలమే దేవుని స్థలం, దేవుని నివాసం. నువ్వు మోకరించి ప్రార్థన చేసే మరుక్షణమే దేవాతి దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీతో ఉంటాడు, నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నీ మాటలు హృదయపూర్వకంగా ఎంతో చెప్పు. ఈనాటి దినాల్లో క్రైస్తవ సంఘానికి, సమాజానికి పట్టిన పెద్ద దరిద్రం, భ్రష్టత్వం ఏమిటి అంటే లోకమంతటితో ముఖాముఖిగా మాట్లాడుతుంది సంఘం, కానీ దేవునితో మాత్రం లోకమంతటికి బాధలు చెప్తుంది, ప్రార్థన చేస్తుంది, కానీ అసలు ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన అంటే మోకరించి చేసేది మాత్రమే ప్రార్థన అనుకుంటున్నావా? వాక్యములో నుంచి నువ్వు ప్రార్థన అర్థం తెలుసుకుంటే గనక నీ బాధ ఎవరితో చెప్తున్నావో నీ బాధ ప్రతి ఒక్కటి కూడా ప్రార్థనే. అర్థమవుతుందా? ఇప్పుడు చాలామంది పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మా ఇంట్లో ఎలాగండి, మా బాధలు ఎలాగండి, మా కష్టాలు ఎలాగండి అని వరసనే చెప్పుకుంటూ వస్తారు. వాక్య ప్రకారంగా అదంతా ఏంటో తెలుసా? ప్రార్థన. ఎవరికి చేస్తున్నావు? ఈడికి చేస్తా లాభం ఏముంది? ఈడికి చేస్తే ఈడేం చేస్తాడు? అని అవుతుంది వీడి వల్ల. ఆ ప్రార్థన ఎవరికి చేయాలి? నువ్వు మనుషులకు ప్రార్థన చేసే వాళ్ళు పెరిగిపోయారు ఈరోజు. మనుషులకు బాధలు చెప్పుకునేవారు పెరిగిపోయారు, మనుషులకు కష్టాలు చెప్పుకునేవారు పెరిగిపోయారు, మనుషులతో మాట్లాడేవాళ్ళు పెరిగిపోయారు. ప్రియమైన సంగమా, మోషే ఇంత గొప్ప నాయకుడు ఎలాగయ్యాడంటే తన బాధ ఏంటో, తన కష్టం ఏంటో, తన దుఃఖం ఏంటో, తన శ్రమ ఏంటో, తన సమస్య ఏంటో, తనకొచ్చిన ప్రతి సంతోషం ఏంటో దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కూడా అంత ధన్యుడివి, అంత విలువైన ప్రాముఖ్యమైన వాడువు కావాలంటే దేవునితో మాట్లాడితే నీ జీవితం కూడా అలా ప్రయోజనకరంగా మార్చబడుతుంది. నీ జీవితం ప్రయోజనకరంగా మార్చబడాలంటే ఒకటి, నీలో త్యాగం ఉండాలి. రెండవది, నీలో దేవునితో మాట్లాడే మనస్సు ఉండాలి. ఎవరితో? చెప్పండి. దేవునితో మాట్లాడే మనస్సు. చెప్పాలంటే చాలా విస్తారంగా చెప్పగలుగుతాను, కానీ వేగంగా ఈ అంశాన్ని ముగించాలి, గట్టు ముందుకు సాగిపోతాను. ఒకటి, దేవునికి మాట్లాడే మనస్సు కలిగిన వ్యక్తి మోషే. మరొక మాట మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే గనక దేవాతి దేవుడు మోషే గురించి అక్కడ ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. మంచి సాక్ష్యం. అక్కడ మహానుభావుడు అహరోను వారక్క మిరియాబు మోషే మీద ఎదురు తిరిగారు.
మోషే మీద ఎదురుగా వాడు మాకంటే చిన్నోడు, వాడు నత్తోడు, వాడు తింగరోడు, వాడు మాకంటే గొప్పోడా, ఆడేనా నాయకుడు, మేము నాయకులమే. మిరియాం అంటుంది. మిరియాం వెళ్ళి అహరోన్తో చెప్పింది. అహరోన్ కూడా తిరుగుబాటున్నారు. ఇద్దరు కలిసి, హై వెంట నాయకుడు నేను కాక మన పుట్టావు, మేము ఎత్తుకున్నాము నిన్న, మేము బతికెత్తే బతికేవు నువ్వా మా మీద నాయకుడివి అని ఇద్దరు తిరుగుబాటు చేస్తే, ఇద్దరిని పిలిచి మిరియాముని అహరోని దేవుడు పిలిచి, ఏందిరా మీరు మాట్లాడుతున్న మాటలు, ఏందా మాటలు, ఎవరి గురించి మాట్లాడుతున్నారా మాటలు? మోషే గురించా? మోషే ఎవరు తెలుసా? మోషే ఎవరు తెలుసా? మోషే గురించి నా మాట చెప్పమంటారా? మోషే గురించి నా మనసులో ఉన్న మాట వింటారా? ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరి మీద మీరు సణుకుంటున్నారు? ఎవరి మీద మీరు గొణుకుంటున్నారు? ఎవరి మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు? ఆ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి నమ్మకమైన వాడు మోషే. మరొక గొప్ప గుణ లక్షణం ఎవరికి? మోషే ఎవరికి నమ్మకమైన వాడు? దేవునికి నమ్మకమైన వాడు. ఎవరికి నమ్మకమైన వాడు? తనకిచ్చిన పని అంతట్లో, ఇల్లు అంతట్లో అంటే తనకిచ్చిన పని అంతట్లో ఎవరికి నమ్మకమైన వాడు? ఖచ్చితంగా చెప్తాను, నా భార్య నాకు నమ్మకమైంది. ఎవరు? మా పాస్టమ్మ నాకు నమ్మకమైంది. మా పాస్టమ్మ కూడా చెప్తుంది, మా పాస్టర్ గారు నాకు నమ్మకమైన వాడు. నేను ఖచ్చితంగా చెప్తాను, నా కొడుకులు నాకు నమ్మకమైన వారు. నా కొడుకులు నాకు నమ్మకమైన వారు. కానీ మోషే ఎవరికి నమ్మకమైనోడు? మనుషుల దగ్గర మనుషులు నమ్మకంగా ఉండడం పెద్ద కష్టమేం కాదు. మనుషుల దగ్గర మనుషులు నమ్మకంగా ఉండడం కష్టమేం కాదు. ఇప్పుడు నేను ఎంత కుళ్ళుపోతాడునైనా, ఎంత పనికిమల్లోనైనా, ఎంత బుద్ధి లేనివాడినైనా, ఎంత నీచమైన వాడినైనా మా పాస్టర్ గురించి నమ్మకంగా మాట్లాడేస్తాను. అర్థమవుతుంది అనుకుంటున్నాను నా మాటలు. మా పాస్టర్ మా ఆయన ఎంత మంచిదో నేను ప్రవర్తిస్తాను. నేను ఇంట్లో ఎంతసేపు ఉంటాను అంతసేపు మా పాస్టర్ దగ్గర నమ్మకమైన బయటకు వెళ్ళిపోతే ఏం చేస్తాను ఏమో తెలుసా? ఎక్కడ తిరుగుతున్నా ఏమో తెలుసా? ఏం తిట్టనా, ఏం తాగుతున్నానో ఆ అమ్మకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు ఆ అమ్మ దగ్గర నమ్మకం ఉండడం సులువనా కష్టమా? అందరికీ అర్థమవుతుందన్నమాట. ఈ భూమి మీద ఎవరికి నమ్మకంగా ఉండడమైనా పెద్ద కష్టమేం కాదు. నమ్మకమైన రాజకీయ నాయకులు ఉన్నారు, నమ్మకమైన గ్రామస్తులు ఉన్నారు, నమ్మకమైన తండ్రి ఉన్నాడు, నమ్మకమైన స్నేహితుడు ఉన్నాడు, నమ్మకమైన ఉపాధ్యాయుడు ఉన్నాడు. నమ్మకం భూ మనుషుల మధ్యలో నమ్మకం పంచిదే. ఇది సాధ్యమే, పెద్ద కష్టమేం కాదు. కానీ కష్టమైన పని, ఇష్టముగా చేయవలసిన పని, అసాధ్యమైన సాధ్యమయ్యే పని ఏంటో తెలుసా? దేవునికి నమ్మకంగా ఉండడం. ఇది అసాధ్యమే కానీ సాధ్యము కాని పని అయితే కాదు. మోషే దేవునికి నమ్మకమైన వాడుగా ఆయన ఇచ్చిన పని అంతటిలో ఆయన యొక్క నిర్వహణ అంతటిలో కూడా మోషే దేవుని దగ్గర నమ్మకమైన వాడు. జాగ్రత్తగా వినండి, మనం కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉండగలుగుతాం, కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉండలేం. అవునా కదా? మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. మన విషయాల్లో నమ్మకమైన వారమా? కాదు. కొన్ని విషయాల్లో నమ్మకం తప్పిపోతాం. కానీ మోషేకు సాధ్యమైంది. నీకు నాకు కూడా సాధన చేస్తే సాధ్యము కానిదంటూ ఏది లేదు. అసాధ్యమని చెప్పకండి, అసాధ్యమనకండి. దేవుని దగ్గర సాధన చేస్తే, దేవుని దగ్గర ప్రాధేయపడితే, దేవుని యొక్క అడుగు చాడలు నడిస్తే నీకు అసాధ్యమైంది ఏది లేదు అంటాడు మహానుభావుడు పౌలు. లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన బలము చేత
నేను శూర కార్యాలు చేస్తాను. దేవుని యొక్క శక్తి వల్ల, దేవుని బలం వల్ల నేను సమస్తమును చెయ్యగలను అంటాడు. ఎవరు? పౌలు గారు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. బా, ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప మాట. ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని శక్తి వల్ల గొప్ప కార్యాలు నీవు చేయగలవు. ఎప్పుడంటే దేవునికి నమ్మకమైన వాడుగా నీవు ఉండాలి. ఇక్కడ మోషే నత్తివాడు, పనికిరాని వాడు, నిష్ప్రయోజకుడైన మోషే గొప్ప నాయకుడుగా ఎలా మారాడంటే, మూడవ గొప్ప లక్షణం ఇక్కడ చూస్తున్నాం. మోషేలో దేవునికి నమ్మకమైన వ్యక్తిత్వం. దేవునికి బహు నమ్మకమైన వాడు. నమ్మకమైన ఒకటి, ఆయనలో ఉన్న త్యాగం ఆయన గొప్ప వ్యక్తిగా మార్చింది. రెండవది, దేవునితో ఆయనకున్న సహవాసం ఆయన గొప్ప వ్యక్తిగా మార్చింది. మూడవది, దేవుని దగ్గరికి ఆయనకున్న నమ్మకత్వం ఆయన గొప్ప నాయకుడిగా మారడానికి దోహదపడింది. మరొక మాట చివరిలోనికి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే చివరి దశలోనికి వెళ్ళిపోతే గనక మోషే దేవుని యొక్క మాటను ఏమాత్రం కూడా నిర్లక్ష్యము చెయ్యని వ్యక్తి. మొట్టమొదటిగా దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఆఖరిగా దేవుని యొక్క మాటకు కట్టుబడి జీవించాడు. ముందు హోరేబు పర్వతం మీద దేవుని పిలుపునందు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. ఆఖరికి అదే దేవుని పిలుపుకు లోబడి జీవించాడు. నిర్గమ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము అలా లాస్ట్కి మనం చదువుకుంటూ వస్తే గనక, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 48వ వచనం నుంచి అలా చదువుకుంటూ వస్తే గనక, దేవుడు మోషేను పిలిచి 120 సంవత్సరాలు అప్పుడు మోషే వయసు. అప్పుడు దేవుడు మోషేను పిలిచి, మోషే మోషే నిన్ను పిస్కా కొండ ఎక్కిస్తాను. పిస్కా కొండ ఎక్కి కనానంతా నీకు చూపిస్తాను. కనానంతా నీకు చూపిస్తాను. ఆ నెబో కొండ ఎక్కిన తర్వాత, కనానంతా చూసిన తర్వాత, ఆ నెబో కొండ మీదే నీవు చచ్చిపోతావు. నెబో కొండ మీద నువ్వు చచ్చిపోతావు. కొండ ఎక్కమంటున్నాడు దేవుడు. కొండ మీద నుంచి ఏం చూపిస్తాడంట? కొండ మీద నుంచి ఏం చూపిస్తాడంట? వీళ్ళు వెళ్ళవలసిన, వీరు చేరవలసిన, వీరు ఆస్తిగా పంచుకోవాల్సిన కనానును అంతా చూపిస్తాడంట. మీకు అర్థమవడానికి చెప్తాను. అక్కడ లేఖన భాగం అది మీకు అర్థమవడానికి చెప్తాను. ఇప్పుడు వీరు ఆ కనాను చేరుకోవడానికి ఎంతకాలం ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత కనాను వెళ్ళాలి, కనాను చూడాలి అని ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ప్రతి ఒక్కరికి కనాను చేరుకోవాలి, కనాను చేరుకోవాలి, కనాన్లో అడుగు పెట్టాలి. అది గొప్ప పట్టుదలగా, గొప్ప ఆశయముగా, గొప్ప కలగా, గొప్ప ఆలోచనగా వారిలో ఉంటుంది. ఇప్పుడు వీరు కనాను దగ్గరకు వచ్చేసారు. ఎంత దగ్గరకు వచ్చేసారంటే, ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి చూస్తే కనాను కనబడుతుంది. నేను అనుకుంటాను ఇంచుమించు ఒక 4-5 కిలోమీటర్ల లోపులోనే కనాను వారి దగ్గరలో ఉంది. 10 కిలోమీటర్ల లోపే, 10 కిలోమీటర్లు లోపే. అంత దగ్గరకు వచ్చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు మోషేతో, ఏ మోషే, నువ్వు కనానుకు వెళ్ళకూడదు. మీరు అక్కడ చదవండి, స్పష్టంగా ఉంటుంది అన్నమాట. నువ్వు కనానుకు వెళ్ళకూడదు. ఇప్పుడు మోషే కనానుకు వెళ్ళగలడా, వెళ్ళలేడా? అందరు ఇక్కడ ఉన్నారు కదా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మోషే కనానికి వెళ్ళగలడా, వెళ్ళలేడా? వెళ్ళగలడు. దేవుడు అలాగంటాడారా? అరే 39 సంవత్సరాలు ప్రయాసపడి ఇంత భారంతో వచ్చామా? ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత ఈయనేడు వెళ్ళొద్దంటాడు. తక్కువ కాలం ప్రయాణం చేసామంటారా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. తిండి లేక, తిప్పలు లేక, తుప్పలు లేక,
బాధలు పడి, కష్టాలు పడి, దేములు పడి, సమస్య పడి, ఇన్ని పడి ఇంత దూరానికి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడో వంటగా ఆఫ్ చేశాడంటే ఓ చాలా దూరంలో ఉందని ఏమి వెళ్తాం అని మానేయచ్చు. పక్కకే వచ్చేసిన తర్వాత వెళ్ళొద్దంటాడేటి ఈయన. సర్లే ఇదిగో పగల వెళ్ళి చూసొత్తాక నీకు దేవుడు తెలిసిపోద్ది, కానీ ఏదో రాత్రి మెల్లగా అలా వెళ్ళి వచ్చేద్దాం. ఇది రాలేరా? ఇది రాలేరా? పోలే మనుషులు ఎవరైనా చూసి దేవుడితో చెప్పేస్తారేమో. ఏమండి, వెళ్ళాలంటే మోషే వెళ్ళి వచ్చేయగలడు. అది పెద్ద కష్టమేమి కాదు, దూరమేమి కాదు. నాలంటో అయితే వెళ్ళి వచ్చేది చెప్తాను. దేవుని ఆజ్ఞ కాదు. ఇప్పుడు మనకి దేవుడు వెళ్ళమంటాడేటి? సినిమా హాల్కి దేవుడు వెళ్ళమంటున్నాడా? పాపం చేయడానికి దేవుడు వెళ్ళమంటున్నాడా? మరి వెళ్తున్నారు లేదా చెప్పండారా? దేవుడు వెళ్ళమన్నాడు ఏంటి? మందు కొట్టుకెళ్ళరా, 4 గుడ్డీలు తాగేసిరారా అన్నాడు దేవుడు. దేవుని ప్రణాళిక ఏంటది? దేవుని ఆలోచన అది. ఈ పనికి మళ్ళీ అందరూ అలాగే అనుకుంటారు. మందు కొట్టుకెళ్తా కూడా దేవుని ప్రణాళిక అయినా మందు కొట్టుకెళ్ళడం దేవుని ప్రణాళిక కాదురా, నీ బుద్ధి మాలినతనం అది, నీ చెడు బుద్ధి, నీ పనికి మాలిన బుద్ధి. అలాగ దేవుడు వెళ్ళొద్దు అన్న చోట్లకి ఎన్ని చోట్లకి పట్టుకోలేదు. ముఖ్యమైన విషయం అదే. నేను చెప్పొద్దు, ముఖ్యమైన మూల పట్టం అదే. అసలు దేవుని భయమెత్తి, దేవుని భక్తి అది. దేవుని యందు భయము భక్తి అంటే మోషే అండి. ఖచ్చితంగా దేవుడు వెళ్ళొద్దు అంటే కంటికి కనిపించేంత దగ్గరకు వచ్చేసిన తర్వాత కూడా నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవాయి మోషే? పెచ్చోడు, దేవుడు అలాగ అంటాడు బాయ్, దేవుడు అలాగ అంటాడు. దగ్గరకు వచ్చేసావా? నేను ఏటు కట్టి మనిషి మేము చూసామా అవతలకి? బాబా ఎంత బాగుంది. నేను మాకు కనపడ్డదయ్యా ఆకుల తంపర్లో వాళ్ళు ఎలా మోసుకెళ్తున్నారు తెలుసా? ద్రాక్షాగల్లో వెళ్ళవాయి, అలా వెళ్ళి వచ్చేద్దాం. మీరు ఏమన్నానండి, దేవుడు వెళ్ళొద్దన్నాడు కాబట్టి నేను మాత్రం, ఇది కదా భక్తి అంటే. దేవుడు వెళ్ళొద్దన్నాడు, నేను వెళ్ళను. 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే చెయ్యని, దేవుడు ఆజ్ఞాపించలేదు కాబట్టి నేను చెయ్యను, నేను వెళ్ళను. ఈరోజు విశ్వాస జీవితంలో ఆ తెగింపు ఉందా? విశ్వాస జీవితంలో ఆ కట్టుబాటు, ఆ నియమ నిబంధన ఉందా? నియమబద్ధమైన జీవితం ఉందా? దేవుడు వద్దన్నాడు, దేవుడు చెయ్యొద్దన్నాడు, నేను చెయ్యను అనే బ్రతుకులున్నాయా? అడ్డగోలుగా తిరిగేస్తావు, దొడ్డు దారిలో తిరిగేస్తావు, బుద్ధి లేని బ్రతుకు బ్రతికేస్తావు. నేను పెద్ద భక్తుణ్ణి. ఏంటి నీ భక్తిని బాగుందా? మోషేని చూపిస్తున్నాడు చూడండి. మోషే ఎంత భక్తో. దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళంటే వెళ్ళను, నేను వెళ్ళను. దేవుడు వెళ్ళొద్దన్నాడు కాబట్టి నేను వెళ్ళను. అదండి మోషేను గొప్ప నాయకుడిగా చేసింది. ప్రియమైన విశ్వాసి, నీకు కూడా ఒక కట్టుబాటు ఉంది, ఒక నియమం ఉంది, ఒక నిబంధన ఉంది. ఆ నియమము, ఆ నిబంధన, ఆ కట్టుబాటు దాటావా నీ విలువ నీవే దిగచార్చుకుంటున్నావు, నీ గొప్పతనాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు, దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదాన్ని నీవే పోగొట్టుకుంటున్నావు. నీవు దేవుడు నీకు ఏర్పాటు చేసిన కట్టుబాటులో, నియమ నిబంధనలో మోషే వలె నీవు కట్టుబడి ఉంటే గనక, వ్యర్థుడైన పనికిరానివాడైన మోషేను దేవుడు అలా గొప్ప నాయకుడిగా చేసి పరలోకానికి చేర్చాడు. నీ పట్ల, నా పట్ల కూడా దేవుడు అటు గొప్ప కార్యము చేస్తాడు. రెండవ ముఖ్యమైన విషయం ఇక్కడ దేవుడు కనానికి వెళ్ళొద్దు అంటే దానికి మోషే కట్టుబడి ఉన్నాడు. ఒకటి. రెండవ మాట, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను చెప్పేస్తాను. ఇదంతా మొదటి నుంచి ఆ చివరి వరకు వచ్చిన అధ్యాయమే 34వ అధ్యాయం. కనీసం 10 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను చెప్పేస్తాను. అక్కడ ఉన్నది టైం అయిపోతుంది కాబట్టి నేను చెప్పేస్తాను. అక్కడ జరుగుతున్న ముఖ్య విషయం ఏంటంటే, దేవుడు పిస్కా కొండ ఎక్కమన్నాడు కదా, నెబో కొండ ఎక్కమన్నాడు. ఒకసారి కన్ఫ్యూజ్ ఎందుకు చూడండి ఒకసారి. పిస్కా కొండ
ఆ, పిస్కా కొండకు పో. అక్కడికి వెళ్ళిన తర్వాత చచ్చిపోతావు. చాలండి పిస్కా కొండ. ఇప్పుడు దేవుడు మోషేతో, మోషే, పిస్కా కొండ ఎక్కితే నువ్వు చచ్చిపోతావు. పిస్కా కొండ ఎక్కితే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు నాతో గనక దేవుడు ఈ మాట చెప్తే, నాతో గనక దేవుడు ఈ మాట చెప్తే నా పరిస్థితి. ఇప్పుడు నీతోనే గనక దేవుడి మాట చెప్తే, దేవుడే గనక నీకు ఈ మాట చెప్పిన ఆయన పిస్కా కొండ ఎక్కరా చచ్చిపోతావు. దేవుడు ఎవరు ఎక్కుతాము? చచ్చిపోతాక ఎవడెక్తాడమ్మా? చచ్చిపోతాక ఎవడ నెక్తాడా? ఓ బాబు బతుకుంటే నాకు బలిసాడంటారు కానీ ఆయన అప్పటికే 120 సంవత్సరాలు ఇంకా 20 సంవత్సరాలు బతికాను. నేను సాగున ఎక్కుతామా? సావడానికి ఎక్కుతారు. దరిద్రం ఏంటో చెప్పమంటారా? చచ్చిపోతారు తర్వాత తినేస్తున్నాడు ఈరోజు. చచ్చిపోతారు తాగుతంటే తాగేస్తున్నాడు ఈరోజు. చచ్చిపోతారు అటువంటి సోత అంటుండే ఆ దరిద్రనే చూస్తున్నాడు ఈరోజు. ఎంత విచిత్రమో చూడండి. కానీ మోషే దగ్గర మనం చూస్తున్న గొప్ప లక్షణం ఏంటంటే, నువ్వు చనిపోతావు మోషే అని చెప్తే దేవుడు మాటకు పరిపూర్ణంగా మోషే లోబడ్డాడు. పరిపూర్ణంగా, ప్రభువా ఇంతవరకు నాకు ఆశించవు చాలు, ఇంతటితో నా జీవితం సరి అని అంటున్నావు కాబట్టి నీ మాట నేను లొంగి ఉంటాను, నీవు ఎలాగ అనుకుంటున్నావు అలాగే నా జీవితంలో చెయ్యి అని 120 సంవత్సరాల వయసులో మోసే ఒక్కడే పిస్కా కొండ ఎక్కాడండి. నెబో పర్వతము అని ఉంది అక్కడ. పిస్కా అనేది ఒక శిఖరం ఆ కొండ మీద. ఇప్పుడు మనకి కొండలు ఉన్నాయి, కొండలు కనపడతాను కదా మన వెనకాల. ఆ కొండలన్నిట్లో సూదు కొండ అనేది ఒక శిఖరం, అంతే కదా. ఇప్పుడు మనకి వెనకాల ఎగురుగడు బోల్డ్ కొండలు ఉన్నాయి. ఎగురుగడని కొండలే. ఆ ఎగురుగడు కొండలన్నిట్లో సూదు కొండ అనేది ఒక శిఖరం. అలాగే నెబో అనేది ఒక పెద్ద పర్వత సమూహం. ఆ పర్వత సమూహంలో పిస్కా అనేది ఒక కొండ. ఈ కొండ మీదకి మోషే ఒక్కడే ఎక్కాడు. ఎంత వయసులో చెప్పండి, ఎంత వయసులో? 120 సంవత్సరాల వయసులో. 120 సంవత్సరాల వయసులో మంచం మీద నీ కాలే నువ్వు కదుక్కోలేవు. అర్థమవుతుందమ్మా? అంతే. 80 సంవత్సరాల వయసులో మంచం మీద నీ కాలు నువ్వు ఓయమ్మా కాలు ఇలా జరుపు అనే పరిస్థితి. ఇదిగో చెయ్యి ఇలా చెయ్యి ఎక్కడ అంటే నీ కాలు నువ్వు కదుక్కునే బలం కూడా నీకు ఉండదు. కానీ 120 సంవత్సరాల వయసులో మోషే ఒక్కడే పిస్కా కొండ ఎక్కేసాడండి. ఇంకా అక్కడ మోషే అంటాడు, ఏయ్ బాబు, ఇప్పటికి కాలం వచ్చిందా? ఇప్పటికి నా చూపు సన్నగిల్లిపోలేదు బాయ్, నా శరీరం ఏమి కూడా వాడలేకపోలేదు, బలహీనమైపోలేదు, నీరసం అయిపోలేదు. ఇక్కడి నుంచి కళ్ళకి వెళ్ళేలాగా 3 సార్లు కూర్చుంటుంది అమ్మ. 3 గ్లాసులు నీళ్ళు తాగుతుంది. అంతా పోగే 40 సంవత్సరాలు లేవా అమ్మకి. కానీ 120 సంవత్సరాల వయసులో మోషే పిస్కా కొండ ఎక్కేసాడండి. తస్దీయ ఎంత బలమో, ఎంత శక్తి. గొప్ప నాయకుడిగా అయ్యాడు మోషే, గొప్ప వ్యక్తిగా అయ్యాడు మోషే అంటున్నానే. ఏదో ఆస్తులు సంపాదించిన నాయకుడి కదా మోషే. ఈరోజు గొప్ప నాయకుడు ఎవరో తెలుసా? విశాఖపట్నంలో 100 ఎకరాలు, భీమిలీలో 10 ఎకరాలు, హైదరాబాద్లో 10 ప్లాట్లు, బొంబాయిలో 20 ప్లాట్లు. ఇది గొప్ప నాయకుడు. ఈరోజు గొప్ప నాయకుడు. గొప్ప నాయకుడు ఎటువంటి నాయకుడు తెలుసా? చచ్చిపోయి ఎవరికి రోగం ఎరగడండి మోషే. చచ్చిపోయే వరకు వరకు
చనిపోయాడు. ఇక్కడ స్పష్టంగా రాయబడినట్లు పిస్గా కొండ మీద మోషే సమాధి చేయబడెను అన్నది. చేయబడ్డా, సమాధి చేయబడ్డాడు. ఆ కిందనే మరొక మాట ఉంటుంది, ఆ సమాధి ఎక్కడుందో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైనా ఆలోచించారా పదాన్ని? ఎన్నోసార్లు చదువుంటారు, ఎప్పుడైనా పదాలు ఆలోచించారా? సమాధి చేయబడ్డాడు మోషే కదా, సమాధి ఎక్కడుందో ఎవరికి, ఎలాగది ఎవరికి తెలియకుండా సమాధి అలాగా అయింది. గొప్ప నాయకుడు, వ్యర్థుడు, నట్టివాడు, పనికిరాని వాడైనా ఈ గొప్ప నాయకుడను మోషేను సమాధి చేయడానికి పరలోకం నుంచి దేవుడు దేవదూత గణములను పంపించాడండి. ఆ పిస్కా కొండ మీద మోషేని దేవదూతలే వచ్చి సమాధి చేసి ఆయన ఆత్మను దేవదూతలే పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయారు. యోధా పత్రికలో, లాస్ట్ పత్రికలో, ప్రకటనకు ముందు ఉంటుంది, ఆ యోధా పత్రికలో ఆ మాటలుంటాయి. దేవుని దూతలు మోషే గారి ఆత్మను తీసుకువెళ్తుంటే అపవాది శక్తులు అడ్డుపడ్డాయి అంటాడు. మోషే నరకాన్ని తీసుకుపోతాను, మోషే మావాడు, దుష్ట శక్తి వచ్చి అడ్డుపడుతుంటే దేవుని దూతలు వారితో పోరాడి, ఇంత గొప్ప నాయకుడు, ఇంత గొప్ప సేవకుడు, ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు, ఇంత గొప్ప మనసు కలిగిన వాడు పరలోకమే చేరుకోవాలి, పరలోకంతో దేవునితోనే ఉండాలి, రండి మీ అంతు తెలుస్తామని ఈ గొప్ప నాయకుడు కొరకు దేవదూతలు అపవాదితో యుద్ధము చేసి వారిని ఓడించి మోషేను దేవుడు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళిపోయాడు. అమ్మ, ముగింపులోనికి వస్తున్నాను. నీ గతి నా గతి, నీ సంగతి నా సంగతి ఏంటి అసలు పరిస్థితి? మోషేని తీసుకెళ్ళడానికే దేవదూతలు అడ్డొచ్చేస్తే, దేవదూతలకు అపవాది అడ్డొచ్చేస్తే, నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఎంతమంది అడ్డు వస్తారు? వస్తారా రారా? ఇంత గొప్ప లక్షణాలు కలిగిన మోషేను పరలోకాన్ని తీసుకెళ్ళడానికే దేవుని పని అంతటిలో నమ్మకమైన వాడంట. దేవునితో స్నేహితుడు మాట్లాడుకున్నట్టుగా ముఖాముఖిగా మాట్లాడేవాడంట. ఏమండి, దేవుని మాటకు కట్టుబడి ఉన్నవాడంట, దేవుని మాట మీద నమ్మకము కలిగిన వాడంట, దేవుని మాటను తూచా తప్పకుండా పాటించిన వాడంట. ఇంత గొప్ప మోషే చనిపోతేనే తర్రమంట వచ్చేశారు. ఎవరు? సైతాన్ శక్తులు. మోషే మావాడు, మేము నరకానికి తీసుకుపోతాం. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? వ్యర్థుడైన మోషే ఎంత గొప్పవాడైన మోషేగా ఎలా మారాడు? తనకు తానే నిలువబడలేని వ్యక్తి అయిన మోషే కొరకు పరలోకంలో దేవదూతలు ఎలా పోరాడారు? అనేక మంది భూమి మీద కుళ్ళిపోయి చచ్చిపోయి కుక్కలు నక్కలు పిక్కు తింటూ ఉంటే ఎవరూ సమాధి చేయని ఆ రాతి కొండ మీద మోషేను దేవుడే ఎందుకు సమాధి చేశాడు? ఎంత గొప్ప వ్యక్తిత్వం మోషేది, ఎంత గొప్ప నాయకుడు మోషే, ఎంత గొప్ప విలువనిచ్చాడు దేవుడు. మోషేకు మాత్రమే సొంతమా విలువ, మోషేకు మాత్రమే సొంతమా ఘనత, మోషేకు మాత్రమే సొంతమా ప్రత్యేకత. నిన్ను నన్ను కూడా దేవుడు సేమ్ అలాగే చూస్తున్నాడు. మోషేకు నీకు తేడా, నాకు తేడా ఏంటంటే మోషే బ్రతుకుతున్నట్టుగా నీవు నేను బ్రతకలేకపోతున్నాం అంతే. మోషే దేవునికి లోబడినట్టుగా నీవు నేను లోబడలేకపోతున్నాం అంతే. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను పిలవడానికి, ఆ రోజు మోషేను పిలవడానికి పిస్కా కొండ మీదకి దేవుడు ఎలా దిగి వచ్చాడో, నిన్ను నన్ను పిలవడానికి ఈ కడవర దినాల్లో నిన్ను నన్ను పిలవడానికి ఈ రెండవ నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండ మీదకి వచ్చారు. ఆయన గొల్గొతా కొండ మీద నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేశారు. అక్కడ మండుతుంది తెలుసా? ఆయన యవ్వన రక్తం. కల్వరి కొండపై మండుతుంది ఏంటి? ఆయన యవ్వన రక్తం. నీవే పాపంతో ఉన్నవాడవైనా, ఏ దుర్మార్గతతో ఉన్నవాడవైనా రా. ఆ రోజు మోషే చూస్తున్న ఆ హోరేబు పర్వతం మీద ఎలాగ పొద ఆరిపోకుండా కాలుతూ ఉందో, ఈరోజు కూడా కల్వరి కొండ పైన నీ కొరకు క్రీస్తు రక్తము ప్రవహిస్తూనే ఉంది.
నీ పాపములు నా పాపములు క్షమించడానికి ఆయన రక్తధారలు కారుతూనే ఉన్నాయి. ఆనాడు మోషేను పిలవడానికి దిగి వచ్చినటువంటి హోరేబు పర్వతం యేసుక్రీస్తు సిలువ వేయబడిన కల్వరి కొండకు సూచనగా కనిపిస్తుంది. ఆ రోజు పర్వతం మీద మండుచున్న ఆ పొగ కల్వరి గిరిపై నీ కొరకు నా కొరకు రక్తం కారుస్తున్న యేసు ప్రభు సిలువను సూచిస్తుంది. ఆ రోజు మోషే పొదను మండుచున్న ఆ మంటను చూసి వెళ్ళాడు. ఈరోజు సర్వలోకము ఆ కల్వరి కొండపై వేయబడిన సిలువను చూసి యేసు ప్రభు చెంతకు రావాలి. సిలువను చూసిన వారు జీవమును పొందుకుంటారు. సిలువను చూసిన వారు ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటారు. సిలువను చూచిన వారు పాపక్షమాపణ పొందుకుంటారు. సిలువను చూచిన వారు పరలోకం